నమస్తే, నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ నాయకులు ఇంకొక కొత్త విమర్శ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందులో ముఖ్యంగా చేస్తుంది. ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే చైనా మీద, చైనా ఇండియా గురించి, చైనా దాదాపుగా ప్యాంగాంగ్ సో దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కట్టేస్తుంది. అది మన భారత భూభాగంలోకి సంబంధించిందే. మోడీ ప్రభుత్వం 2020 నుంచి ఏం చేయట్లేదు, ఉత్త కబుర్లే చెప్తుంది అంటూ కూడా ట్వీట్లో సోషల్ మీడియాలో మల్లికార్జున ఖర్గే, జయరాం రమేష్ వీళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఈ చైనాకు సంబంధించి, చైనా దగ్గర ఈ ప్యాంగాంగ్కి సంబంధించి, ప్యాంగాంగ్స్ దగ్గర చైనా చేసుకుంటుంది, చైనా భూభాగంలోదే. కాకపోతే వాళ్ళు పెట్టిన ఇమేజెస్ ఇవంతా కూడా ఎక్కడ తీసుకొని వచ్చి పెట్టారంటే చైనా చేసుకుంటున్న భాగంలోనే కాకుండా అసలు మన భాగంలో కూడా పెట్టారు. కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా మర్చిపోతుంది ఏంటంటే 1962లోనే చైనా దాన్ని ఆక్రమించుకుంటే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ టిబెట్తో పాటు దీన్ని కూడా చైనాకి గిఫ్ట్ కింద ఇచ్చేశారు. అది మర్చిపోతున్నట్టున్నారు. బహుశా ట్వీట్ చేసేటప్పుడు శాటిలైట్ ఇమేజెస్ 2020 గురించి మాట్లాడుతున్నారు, కానీ 1962లోనే దాన్ని గిఫ్ట్ కింద ఇచ్చేశారు అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. అంతేకాకుండా ఇప్పుడు మోడీ సర్కార్ కూడా వాళ్ళ భాగంలో చైనా వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి అనుకుని మన భూభాగాన మనం ఎల్ఓసి, ఎల్ఏసి ఈ లైన్ వెంబడంతా కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకుంటున్నాము, వెదర్ రోడ్స్ అన్నీ కూడా కడుతున్నాము. అంతేకాకుండా దానికి సంబంధించి రక్షణ శాఖకు సంబంధించి చైనాకి భారతదేశానికి మధ్య గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తుంది మోడీ ప్రభుత్వము. సో ఇవన్నీ పక్కకు పెట్టేసి, అందుకే మనం ఎప్పుడైతే ఎల్ఓసి, ఎల్ఏసి దగ్గర ఈ మోడీ గవర్నమెంట్ వచ్చాక పటిష్టమైన బందోబస్తు, అట్లాగే వెదర్ రోడ్స్ ఇవన్నీ ఎప్పుడైతే మొదలుపెట్టిందో మోడీ ప్రభుత్వం, చాలామంది సోనాం వాంగ్చుక్ లాగా వాళ్ళందరూ కూడా ఇదంతా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం వచ్చేస్తుంది దీనివల్ల అంటూ కూడా విమర్శలు, కుట్రలు చేయడానికి ప్రయత్నించారు. కానీ ఎక్కడా కూడా మోడీ ప్రభుత్వం వాటి మీద వెనకడుగు వేయకుండా అట్లాగే ముందుకెళ్తోంది. ఇంకా ఆయన మల్లికార్జున ఖర్గే ఇంకో విషయం కూడా మర్చిపోతున్నట్టున్నారు. ఎంతసేపటికి 2020 గురించే మాట్లాడుతున్నారు, కానీ 62లో జవహర్లాల్ నెహ్రూ వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారు అన్న దాని మీద కూడా చైనాకు సంబంధించిన మిలిటరీ జర్నల్స్, చైనీస్ అగ్రెషన్స్ మ్యాప్స్తో సహా పబ్లికేషన్ డివిజన్ అనే ఒకటి 1963లోనే ఒక బుక్ ప్రింట్ చేశారు. అది నేను మీకు పక్కన పెడుతున్నాను. అందులో క్లియర్గా ఉంది జవహర్లాల్ నెహ్రూనే మాకు ఈ ల్యాండ్ అంతా కూడా గిఫ్ట్గా ఇచ్చారని. సో అది మర్చిపోతారు, చరిత్ర మర్చిపోతారు భారత ప్రజలు, లేకపోతే ఇప్పుడున్న జనరేషన్కి పాతవేవి తెలియవు అనుకుంటే పొరపాటే. అన్నీ కూడా ఆన్ రికార్డ్స్ ఉన్నాయి. ఇదేదో 2020లో మోడీ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నది కాదు. ప్యాంగాంగ్ దగ్గర ఇది అంతకుముందు ప్యాంగాంగ్లో వాళ్ళ భాగం వాళ్ళకుంది, మంది మనకుంది. వాళ్ళు గోడ వాళ్ళు కట్టుకుంటున్నారు. మన భూభాగాన ఉన్నది మనము ఇన్ని సంవత్సరాలు కట్టలేదు. అసలు కనీసం ఇప్పుడైనా సంతోషించాల్సిన విషయం ఏంటంటే మోడీ ప్రభుత్వం వచ్చాక రక్షణ శాఖ బాగా బలపడింది. పాకిస్తాన్ చుట్టూతో, అట్లాగే ఇటు చైనా ఇండియా బార్డరు ఇవన్నీ కూడా మళ్ళీ ఎవరు కూడా ఎంటర్ కానీయకుండా కూడా మొత్తం ఫెన్సింగ్ వాల్ లాంటిది ఎల్ఏసి మొత్తం అంతా కూడా ఎల్ఓసి లైన్ వెంబడంతా కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. సో చైనా జర్నల్స్ రాసిన బుక్ ఒకసారి చూసుకున్నా కూడా అర్థమవుతుంది ఖర్గే లాంటి సీనియర్ నాయకులకి ఆ ల్యాండ్ ఎవరు ఇచ్చారు. మోడీ కాదు, 1962 అక్టోబర్లోనే జవహర్లాల్ నెహ్రూ టిబెట్తో పాటు ఆ భూభాగం కూడా గిఫ్ట్ కింద చైనా వాళ్ళకి ఇచ్చారన్నదైతే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.